హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మనము బీరకాయ పచ్చిపప్పు కర్రీని సింపుల్‌గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలా లైట్‌గా మగ్గిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్‌గా మగ్గిన తర్వాత మనం ముందుగా పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మరలా బాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లోని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా మగ్గించిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చిపప్పును ఒక కప్పు వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని నేను అప్పటికప్పుడు దంచి వేశానండి. అప్పటికప్పుడు దంచి వేయడం వల్ల మనకి ఫ్రెష్‌గా మంచి స్మెల్ అనేది వస్తుంది. నేను ఎక్కువగా కర్రీస్‌లోని అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను అప్పటికప్పుడు దంచి వేయడానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత రుచికి సరిపడా కారం మరియు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మరలా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్‌ని వాడానండి. ధనియా పౌడర్ అనేది ఆప్షనల్ అండి. ఇక్కడ మనకు నచ్చితే వాడొచ్చు, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ మరియు హెల్తీ బీరకాయ పచ్చిపప్పు కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై.